హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. డ్యూడ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. నాకైతే పిచ్చిగా భలే క్రేజీగా అనిపించింది. కొంతమందికి ఇందులో చూపించిన కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ నచ్చకపోవచ్చు అని కూడా చెప్పలేను, కానీ జీర్ణించుకోలేకపోవచ్చు. ఎస్పెషలీ కొంచెం ఏజ్డ్ అయిన పర్సన్స్ కి చాలా మంది రివ్యూస్ అయితే అలాగే ఇచ్చారు. ఎనీవే, నాకైతే ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది, సాటిస్ఫై చేసింది. మన ప్రదీప్ రంగనాథన్ గారు ఈ మూవీలో పడే కష్టాలు చూస్తూ ఉంటే ఎన్ని దారుణాలు సార్ అని అనిపిస్తూ ఉంటుంది. లోపల ఇన్ని కష్టాలేంటి, ఇంత మంచివాడుగా ఉన్నావేంటయ్యా అని. ఓకే అండి, ఇంకా ఏం మాత్రం నేర్చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక్క నిమిషం మాస్టారు, ఈ మూవీ నేను తమిళ్లో చూశాను, తమిళ్ క్యారెక్టర్స్ తోనే ప్రొసీడ్ అయిపోతాను. మీలో ఎవరైనా తెలుగులో మూవీ చూస్తుంటే క్యారెక్టర్ నేమ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, నేమ్స్ వరకు పెద్దగా పట్టించుకోకండి. మూవీ ఓపెన్ అవగానే ప్రదీప్ రంగనాథన్ అలియాస్ అగన్ స్టైల్ గా చాక్లెట్ తింటూ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తాడండి. పెళ్లికి వచ్చిన అగన్ చూసి అతని గర్ల్ ఫ్రెండ్ వీడేంటి ఇప్పుడు వచ్చాడు, పెళ్లికి ఏమైనా ఆపేస్తాడా ఏంటి అని కంగారు పడుతుంటే నేరుగా ఆమె దగ్గరికి వచ్చి అగన్, చూడు పాప, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు, నన్ను ఎందుకు వదిలేసావో రీజన్ చెప్పవా అని అంటే చెప్పడం కుదరదని ఉంటుంది. దాంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని లాగడంతో మెడలో ఉన్న తాళిబొట్టు అగన్ చేతిలోకి వచ్చేస్తుంది. పబ్లిక్ మొత్తం ఇదంతా చూసి ఎవడరా వీడు తాళిబొట్టు లాగేసుకున్నాడని మొత్తం అందరూ అగన్ వెనకాల పడతారు. ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకొని దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అమ్మాయికి నచ్చకపోతే నచ్చలేదు అంతే, ఎందుకని వచ్చేంత అడగకూడదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు స్టైల్ గా. ఏదైతే అది అయింది చూసుకుందామని. పెళ్లి మండపంలో ఇంత రచ్చ చేసిన అగన్ని వదులుతారా, పోలీసులు తీసుకెళ్లి కస్టడీలో ఉంచుతారు. స్టేషన్ లో ఉంటే అగన్ దగ్గరికి కురల్ అనే ఒక అమ్మాయి వస్తుంది. కురలే మన మూవీలో హీరోయిన్ మమిత గారు అలియాస్ కురల్ వచ్చి ఎస్ఐ దగ్గర అగన్ గురించి అడిగితే, రండి మేడం, మీరు అలా రాగానే సార్ని అలా పంపించేద్దాం, ఎవరు మీరు, ఫస్ట్ అగన్ వాళ్ళ నాన్నకి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయండి అని అంటే, అగన్కి నాన్న లేరని అంటుంది. నేను అగన్కి మామ కూతురు అవుతాను, మా నాన్న కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారని, మా నాన్న మినిస్టర్ అని చెప్పగానే, ఏంటండి మినిస్టరా, ఇందాకే చెప్పొచ్చు కదండి అని లోపల ఉన్న అగన్ని తీసుకొచ్చి, అయ్యో అసలే మినిస్టర్ కూతురు అంటున్నారు, త్వరగా తీసుకెళ్ళండి అమ్మా అని ఇద్దరిని బయటికి పంపిస్తాడు. కురల్ అండ్ అగన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచే అగన్ కి మామ కూతురు కావడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఇద్దరు లైఫ్ లో ఏం జరిగినా ఒకరితో ఒకరు షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కురల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే, అల్లుడు ఏంటి అల్లుడు షర్ట్ లేకుండా ఉన్నావని అతను వేసుకున్న షర్ట్ ఇచ్చి, ఏంటి వీడికి నువ్వు సపోర్ట్ అయినా అలా ఇలా తిరుగుతున్నారా అని ఇద్దరిని తిడతాడు, కురల్ని అగల్ని. సర్లే మనకి ఇదంతా కామన్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కురల్ వాళ్ళ నాన్నకి అతని చెల్లంటే చాలా ఇష్టం. ఇద్దరు చెల్లెళ్ళు, ఒకరు అగన్ వాళ్ళ మదర్, ఇంకొక చిన్న చెల్లి. తను 18 సంవత్సరాలకే చనిపోతుంది. తన మీద ఉన్న ప్రేమతో ఇంట్లో ఒక ప్లేస్ లో ఆమె ఫోటో పెట్టి ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు. అగన్ వాళ్ళ అమ్మకి కురల్ వాళ్ళ నాన్నకి చిన్న గొడవ వల్ల ఇద్దరు సరిగా మాట్లాడుకోరు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అన్న చెల్లితో మాట్లాడాలనుకుంటే కూడా చెల్లె అవాయిడ్ చేస్తూ వస్తుంది, ఏమైందేమో తెలియదు కానీ. అగన్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో, అమ్మ ఇక్కడ నుంచి నేను జాబ్ చేస్తానులే, నువ్వేం వరీ అవ్వకు, ఇలా తిరగనులే అని తన ఫ్రెండ్ తో కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ అగన్తో, నేను ఎవడ్రా పెళ్లికి వెళ్ళమనింది, ఎంత చండాలం జరిగిందో తెలుసా, అక్కడ అవమానమైంది, అలాంటి డాష్ అమ్మాయి కోసం నువ్వు వెళ్ళావా అని అంటే, ఎవడ్రా డాష్, ఎంత కాదనుకున్నా తను నా ఎక్స్ రా, నా ఎక్స్ డాష్ అన్నావా, ఆ డాష్ అంటే ఏంటి మీనింగ్ నాకు కొంచెం చెప్పావా అని ఫ్రెండ్తో కోప్పడతాడు. ఇద్దరి మధ్య గొడవ నడుస్తుంది. రోడ్డు మధ్యలో బైక్ ఆపి వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే కార్లో ఉన్న పర్సన్, ఏమ్మా పక్కకెళ్ళి ఆడుకోరా అని అంటే, ఏంటి పక్కకెళ్ళి ఆడుకోవాలని అగన్ అతని జోబులో నుంచి గన్ తీసి, నీ మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు, నా మ్యారేజ్ యానివర్సరీనా, అది ఈ రోజే అని, సర్ప్రైజ్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, మేము మిమ్మల్ని ప్రాంక్ చేసామని చెప్తాడు. ఎస్, అగన్ అతని ఫ్రెండ్స్ తో కలిసి సర్ప్రైజ్ డూడ్ అనే ఆఫీస్ పెట్టి బర్త్డేకి పెళ్లిళ్ళ రోజులకి సర్ప్రైజ్లు ఇచ్చేవాడు ప్రాంక్స్ చేసి. ఇదే అతని పని. సర్ప్రైజ్ డూడ్ అనే పేరుతో ప్రాంక్స్ చేసుకుంటూ సర్ప్రైజ్లు ఇచ్చుకుంటూ అలా చిల్ అవుతూ ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. ఇక్కడే బూమ్ బూమ్ సాంగ్ వస్తుంది. కురల్ అగన్ ఒకరోజు మెట్రోలో క్లయింట్కి సర్ప్రైజ్ ఇవ్వాలని సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తే ఆ రోజు కురల్ అగన్కి ప్రపోజ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచే నువ్వంటే నాకు ఇష్టం రా, ఎంతో ఇన్నసెంట్గా మనమిద్దరం పెళ్లి చేసుకుంటాం రా అంటే అగన్కి ఏం అర్థం కాదు. ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళు సడన్గా కురల్ వచ్చి లవ్ అంటుంది ఏంటి, పెళ్ళి అంటుంది ఏంటి అని అందరి ముందు నో చెప్తే కురల్కి అవమానంగా ఉంటుందని ఎస్ చెప్పి
కురల్ ఇచ్చిన రింగ్ తీసుకుంటాడు. ఇంకా అక్కడ నుంచి బైక్లో ఇద్దరు వెళ్తూ వెళ్తూ సడన్గా బైక్ ఆపి, చూడు కురల్, నాకు నీ మీద ఫీలింగ్స్ అంటూ ఏం లేదు, జీరో ఫీలింగ్స్. నువ్వు అంతమంది ముందు ప్రపోజ్ చేసావు కాబట్టి వేరే ఆప్షన్ లేక ఎస్ చెప్పాను. మన మధ్య లవ్వే లేదు, సారీ, నాకు నీ మీద అసలు లవ్ లాంటి ఫీలింగ్స్ ఏం లేదని కురల్తో చెప్పి, అది ఇప్పుడు నేను చెప్తున్నది నీకు అర్థమవుతుంది కదా అంటే కురల్ చాలా ఎమోషనల్ అయ్యి బాధపడుతూ తనలో ఉన్న ప్రేమంతా దాచుకొని, సర్లే నీ ఒపీనియన్ నీది, మనసులో బాధ పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చిన్న స్మైల్ ఇచ్చి, నేను బెంగళూరుకి వెళ్తున్నాను, రేపటి నుంచి ఆఫీస్కి రానని. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే అగన్ని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ చాలా తిడతారు. ఏంట్రా అలాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే వద్దనుకున్నావు, కురల్కి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా, నీలాంటోని నేను అసలు ఎక్కడా చూడలేదని కోప్పడతారు అందరూ అగన్ మీద. అగన్ మైండ్లో ఏముంటుందంటే ఫ్రెండ్గా చూసిన అమ్మాయిని ప్రేమించకూడదు, చాలా తప్పు అనుకుంటాడు. ఒకరోజు వర్షం పడుతూ ఉండడంతో రోడ్డు మీద ఒక అమ్మాయి వచ్చి ఒక అతనికి రెయిన్ కోట్ ఇచ్చి వెళ్తుంది. ఎవరు అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అని అంటే, గర్ల్ ఫ్రెండ్ కాదు బ్రదర్, ఫస్ట్ నా ఫ్రెండ్గా ఉంది, తర్వాత లవర్ అయింది, తర్వాత మేమిద్దరం ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తాడు. ఏంటి ఫ్రెండ్స్ని కూడా లవ్ చేయొచ్చా అంటే, ఎందుకు చేయకూడదు బ్రదర్, ఏదైనా మొదలయ్యేది ఫ్రెండ్షిప్ నుంచే కదా అని అతనితో చెప్తాడు. ఆ తర్వాత కురల్ బెంగళూరు వెళ్ళిపోతుంది. కురల్ని చాలా మిస్ అవుతాడు. కురల్ చెప్పిన మాటల్ని, కురల్తో ఉన్న చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుని. అలాగే 6 months గడిచిపోతుంది. ఒకరోజు అగన్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కలు వీళ్ళు వెనకాల పడతాయి. సడన్గా వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత రోడ్డు మీద పడితే చనిపోతున్న చివరి క్షణంలో అగన్కి కురలే గుర్తుకొస్తుంది, కురల్ ఫేసే. వెంటనే సడన్గా లేచి అతని ఫ్రెండ్తో, నేను ఫిక్స్ అయిపోయా, నేను కురల్ని ప్రేమిస్తున్నాను, నా చివరి క్షణంలో కూడా కురలే నాకు బ్రెయిన్లో వచ్చింది, లవ్ అంటే ఇదేనేమో, నేను కురల్ని నిజంగానే లవ్ చేస్తున్నాను రా, నేను కురల్ని వదులుకోను, ఎలాగైనా కురల్ని పెళ్లి చేసుకోవాలరా అంటే మొత్తానికి ఇప్పుడు రిలీజ్ అయ్యాడు రా వీడని అగన్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తారు. దాంతో అగన్ నేరుగా కురల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మామ మీ కూతురు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అంటే, రా అల్లుడు రా, ఈ మాట కోసమే నా కూతురు అక్కడ వెయిట్ చేస్తూ ఉంది, నా అల్లుడు వచ్చాడు అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో సంబరపడిపోయి వెళ్ళి మీ అమ్మతో ఒకసారి చెప్పవా అని అంటే, అగన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను కురల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటానంటే, నాకు కురల్ వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం లేదు, కురల్ చాలా మంచి అమ్మాయి, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటానని చెప్తుంది. తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ఒప్పుకోవడంతో అగన్ హ్యాపీనెస్కి ఇంకా అంతే లేదు. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. రిసెప్షన్ రోజు రాత్రి కురల్ బెంగళూరు నుంచి ఇంటికి వస్తుందని తెలియగానే అగన్ మన ఫ్రెండ్ని లవర్గా చూడబోతున్నామని చాలా ఎగ్జైట్మెంట్తో మంచిగా రెడీ అయ్యి కురల్ రూమ్లోకి వెళ్ళి బేబీ అని కిస్ చేస్తాడు. ఆ తర్వాత కురల్ సాడ్గా ఉండడం చూసి షాక్ అవుతాడు. ఫ్యాన్ చూస్తే ఫ్యాన్కి ఒక థ్రెడ్ వేలాడుతూ ఉంటుంది. ఏంటి కురల్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, అసలు ఏం జరిగింది అని అంటే, కురల్ సాడ్గా, అగన్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్తుంది. కన్ఫ్యూజనా ఏంటి, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా, మొదట వచ్చి నువ్వే కదా ప్రపోజ్ చేసావని అంటే, అది నేను బెంగళూరులో వెళ్ళిన తర్వాత నాకు ఒకడు పరిచయం అయ్యాడు, అతని పేరు పారి, అతనంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు అతను లేదని తెలియగానే ఈ లైఫే వద్దనిపిస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది అని చెప్పగానే, ఐ అండర్స్టాండ్, నువ్వు పారిని ప్రేమిస్తున్నావు, అందుకే ఈ పెళ్ళి వద్దనుకుంటున్నావు, అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు, సర్లే ఓకే, నేను కూడా నిన్నేం ప్రేమించలేదు, మావయ్యే నన్ను బతిమలాడాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, నేనేదో ఇంకా ఎవరినైనా చేసుకోవాలి కాబట్టి నిన్నే చేసుకుంటే పోలే అని ఈ పెళ్ళికి ఓకే చెప్పాను, అంతేగాని ఇప్పటికీ నాకు నీ మీద జీరో ఫీలింగ్స్ అని చెప్తాడు. జీరో ఫీలింగ్సా, అయితే ఓకే, నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావో ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా అగన్, నువ్వు ఇంతకు ముందులాగానే ఉన్నావు కదా అని, ఎలాగైనా పారిని నన్ను కలపవాలంటే ఏముంది, నేరుగా వెళ్ళు మీ నాన్నతో చెప్పు, ఈ పెళ్ళేదో వాడితోనే జరిపిస్తాడనగానే కురల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీతో ఒక విషయం చెప్పాలి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను బెంగళూరులో వేరొక అబ్బాయిని ప్రేమించానని చెప్పగానే, సరే అమ్మా నీ ఇష్టమే నా ఇష్టం, ఆ పిల్లాడు ఎవరు, ఆస్తులు ఉన్నాయా, లేవు నాన్న, పోనీ ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాంటివి, ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు నాన్న, అనాథ, చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగాడు అని చెప్తుంది. సర్లే తీసుకురా, ఇద్దరికి ఇదే ముహూర్తాన నీకు నువ్వు ప్రేమించిన అబ్బాయికి పెళ్లి చేస్తాను అన్నట్టు అడగడం మర్చిపోయా, అబ్బాయిది మన క్యాస్టే కదా అని అంటే, క్యాస్ట్ మన క్యాస్ట్ కాదు నాన్న అని చెప్పడంతో, కుదరదమ్మా వేరే క్యాస్ట్ అయితే నాకు నచ్చదు, నేను ఈ పెళ్లి చేయను అని చెప్తాడు. నాన్న నేనే అందరి ముందు వెళ్ళి పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తాను, మీ చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను చెప్పగానే ఫోటోని చూసి, నా చెల్లి మీద ఒట్టేస్తున్నావా, నీకు ఒక నిజం చెప్పాను, అసలు మా చెల్లిని చంపిందే నేను, 18 సంవత్సరాల్లో మా చెల్లి వేరే క్యాస్ట్ అబ్బాయిని ప్రేమిస్తున్నానని నా దగ్గర వచ్చి చెప్పగానే నాకు కోపం వచ్చి సొంత చెల్లి అని కూడా చూడకుండా చంపేశాను, అలాంటిది కూతురు
ఒక లెక్క కాదు, నేను చేస్తానో నాకే తెలియదు, ఈ పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి, ఈ పెళ్ళి నువ్వు చేసుకుంటావని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా అగన్ వింటూ ఉంటాడు, వీడియో కాల్ చేస్తుంటాడు కురల్కి. ఫోన్లో ఇదంతా చూసి ముద్దులో మావయ్య అనుకుంటే మరి ఇలా ఉన్నాడేంటని ఇక్కడికి వచ్చేసి, మావయ్య తను నీతో అబద్ధం చెప్పింది, మేమిద్దరం ఫ్రాంక్ చేసామని. ఓ అవునా, అయితే నేను కూడా ఫ్రాంక్ చేశానని కవర్ చేస్తాడు. ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు, ఇంకా వేరే ఆప్షన్ లేక. అగన్ ఈ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పారి నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి చేసి అని చెప్తుంది కురల్ అగన్తో. పారి వచ్చిన తర్వాత ఎలాగైనా పారిని కురల్ని వీళ్ళిద్దరిని అక్కడ నుంచి తప్పించాలనుకుంటాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ ప్లాన్స్లో ఉంటే పెళ్ళికి స్టేట్ సీఎం నుంచి అదర్ స్టేట్లో ఉన్న మినిస్టర్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ వచ్చేస్తారు. వీళ్ళందరిని చూసి వీళ్ళు గనక మండపం నుంచి బయటికి వెళ్ళారు, వాళ్ళ నాన్నకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఈజీగా ఎక్కడున్నాడో కనిపెట్టి వేసేస్తాడు. వీళ్ళని ఇక్కడికి కాదు ఎక్కడైనా వేరే ప్లేస్కి పంపించాలని ఐడియా. ఫారిన్ పంపించేస్తే పోలని థాయిలాండ్కి పంపించాలనుకుంటారు. అప్పుడు పారి వచ్చి, బ్రదర్ నా దగ్గర పాస్పోర్ట్ లేదనంటే, పాస్పోర్ట్ మాత్రం రెడీ చేసుకోరు, లవ్లు మాత్రం చేస్తారు, అయినా నిన్నెలా లవ్ చేసిందిరా ఇది అని తల పట్టుకొని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, బయటికి వెళ్తే వాళ్ళ నాన్నకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలిసిందే కదా, మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకునేస్తారు, వాళ్ళ నాన్న చేతిలో చేస్తారా మీరని, ఇంతవరకు నీ దగ్గర పాస్పోర్ట్ కూడా లేదని అతని మీద బాగా కోప్పడతాడు పారి మీద. చాలరా, నేను ఇంతకు మించి ఇక్కడ ఉండలేను, ఇది మీ సమస్య, మీరే డీల్ చేసుకుంటేనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మండపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కురల్ ఏడుస్తూ కన్నీళ్లు కార్చుతూ ఉంటే ఇది చూసి అగన్ తట్టుకోలేకపోతాడు. చిన్నప్పటి నుంచే కురల్ ఎప్పుడు ఏడ్చినా అగనే నవ్వించేవాడు వచ్చి. చిన్నప్పుడు చెవి కుట్టినప్పుడు కూడా కురల్ ఏడుస్తూ ఉంటే అగనే అక్కడుండి కురల్ని నవ్విస్తాడు ఏదో ఒకటి చేసి. పారి అక్కడికి వచ్చి, బ్రదర్ వేరే ఆప్షన్ లేదు, ఈసారికి నువ్వు పెళ్లి చేసుకో, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మేమిద్దరం వెళ్ళిపోదాంలే, మీరిద్దరు ఆ తర్వాత డివోర్స్ తీసుకుని నువ్వు వేరొక పెళ్లి చేసుకోవచ్చులేనంటే, ఏంటి ఫేక్ మ్యారేజ్ చేసుకోవాలా నేనని అగన్కి చాలా కోపం వస్తుంది. కానీ వేరే ఆప్షన్ లేక కురల్పై అతనుకున్న ప్రేమ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఫేక్ మ్యారేజ్కి ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ కురల్ పారితో కలిసి ఈ ప్లాన్ వేసిన విషయం కురల్ వాళ్ళ నాన్నకు తెలియదు. కురల్ అగన్తోనే కలిసి ఉంటుందని అతనికి ఒక ఫ్లాట్ తీసి, అల్లుడు ఈ ఫ్లాట్ నీకు కాదు, ఇంకొద్ది రోజుల్లో బయటికి రాబోతున్న నా వారసుడికి 10 months అంటే 10 months అంతే నీకు టైం, నా వారసుడిని నాకు ఇచ్చేయాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత పారి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటారు. ఇంకా ఇద్దరిని ఫారిన్ పంపించేద్దామని టికెట్ వేయడానికి వెళ్తే, టూరిస్టులుగా వీసా దొరకాలంటే ఒక 30 days మాత్రమే మీరు అక్కడ ఉంటారు, 30 days కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, జాబ్ పర్పస్ ద్వారా మిమ్మల్ని పంపిస్తామని చెప్పగానే ఇంకా అక్కడ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు ఉండరు, కేవలం ఒకే ఒకరు అగన్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అగన్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని పెళ్ళి కూడా పిలిచింటాడు, కానీ వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవడం వల్ల పెళ్ళికి రావడానికి కుదరదు. వీడియో కాల్ చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎలాగైనా నాకు నీ హెల్ప్ కావాలని అడిగితే, ఏంట్రా ఇది కర్మ, నువ్వు ప్రేమించిన అమ్మాయినే ఫేక్ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే నీకు మంచి పని అయింది, నేను ఈ దారుణమైన పెళ్ళికి రాలేదని. సర్లే ఇప్పుడు ఏం చేయాలి, జాబే కదా ఇప్పించాలి వాళ్ళిద్దరికి అని, ఇద్దరికి జాబ్ ఇప్పించేలా మా ఆయన చూస్తాడని అతను కూడా వచ్చి, బ్రో నువ్వేం కంగారు పడుకు, వాళ్ళిద్దరిని పంపించి వాళ్ళిద్దరికి ఇక్కడ ఉండడానికి ఇల్లు జాబ్ చూసుకునే బాధ్యత నాదని చెప్తాడు. ఇలాగే కొద్ది రోజులు గడిచిన తర్వాత కురల్ వీసా తీసుకోవడానికి కురల్ అగన్ వీళ్ళందరూ కలిసి వెళ్తే కురల్ వీసా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే కురల్ అప్పటికే ప్రెగ్నెంట్గా ఉంటుంది, 2 months ప్రెగ్నెంట్గా ఉండడంతో వీసా రిజెక్ట్ అవుతుంది, ట్రావెల్ చేయకూడదని. ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా, తిండి తిప్పలు లేక ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని కలపాలని నేను ఇలా కష్టపడుతుంటే మీరేమో ఇలా చేస్తున్నారంటే, అగన్ అలాంటిదేం లేదు, యాక్సిడెంటల్గా జరిగిపోయింది ఇది ఒక్కసారికే, నేను అప్పటికి చెప్తూనే ఉన్నా పారికి వద్దని, వాడే వినిపించుకోలేదనంటే, బ్రో చాలా మంచివాడి బ్రో నువ్వు అని పారిని చూసి స్మైల్ ఇచ్చి, సర్లే అబార్షన్ చేసుకోనంటే, అబార్షన్ అంతా వద్దగన్, ఫస్ట్ టైం తల్లి అవ్వబోతున్నాను, మదర్ ఫీలింగ్ రా, పాపం కదా అని అంటే, ఏంటి నీకేమో మదర్ ఫీలింగు వాడికేమో ఫాదర్ ఫీలింగు, మరి నాకే ఫీలింగ్ అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి అబార్షన్ చేయించుకో అంతే, ఇది నా ఆర్డర్ అని అంటాడు. కురల్ కూడా చాలా బాధతో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వెళ్ళి అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్ని వెళ్ళి కలిస్తే, డాక్టర్ కురల్ హెల్త్ కండిషన్ చూసి తనకి ఎగ్స్ చాలా వీక్గా ఉన్నాయి,
ఉన్నాయి, ఇప్పుడు కనుక అబార్షన్ చేస్తే మేబీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవచ్చు అని చెప్తుంది. నేనే చెప్తున్నాను ఈ అబార్షన్ వద్దని అంటాడు. చాలా ఎమోషనల్ అయ్యి కురల్కి ఇంక మీదట పిల్లలు పుట్టరు ఇది అబార్షన్ చేసుకుంటేనే. కానీ కురల్ వినిపించుకోకుండా నేను ఎవరి మీద ఆధారపడాలనుకోవట్లేదు, నీకు మాత్రం ఎందుకు ఈ కష్టం అని అబార్షన్ చేసుకుంటానంటే, మేడం నేను తన భర్తని అబార్షన్ నేను చేసుకోవడానికి ఒప్పుకోను అని చెప్పి, ఏం కాదు కురల్, మీ నాన్న అడిగితే మన ఇద్దరికి కలిసి పుట్టిన బిడ్డ అని చెప్పేద్దాం, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామని చెప్తాడు. కురల్ ప్రెగ్నెంట్ అయిన తెలియగానే కురల్ వాళ్ళ నాన్న వచ్చి పెద్దగా హడావిడి చేస్తాడు. హాస్పిటల్ అంతా అతందే అనేలాగా, అల్లుడు మొత్తానికి సాధించావలుడు, నాకు మంచి మనవడిని ఇవ్వబోతున్నావని. నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అగన్ ఉంటాడు. అగన్ వాష్రూమ్లో వెళ్ళి ఏడుస్తాడు ఏదైనా బాధ వస్తే. కురల్ని చాలా ప్రేమించుంటాడు. కురల్ కోసం అతని ప్రేమని కురల్ దగ్గర బయట పెట్టకుండా లోపలే చాలా ఏడుస్తాడు. అలాగే 9 months అయిపోతుంది. హాస్పిటల్లో కురల్కి డెలివరీ అవుతుంటే రూమ్ లోపలికి నువ్వు వెళ్ళల్లుడు అని అగన్ని కురల్ వాళ్ళ నాన్న మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే నేను వెళ్ళను అని చెప్తుంటే కూడా లోపలికి తోవేస్తారు. అక్కడ నుంచి అగన్ వచ్చేస్తూ ఉంటే కురల్, అగన్ నువ్వు వెళ్ళకు, నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుందని అగన్ చేయి పట్టుకుంటుంది. మొత్తానికి డెలివరీ కంప్లీట్ అయ్యి ఒక మగపిల్లాడు పుడతాడు. వారసుడు వచ్చాడని కురల్ వాళ్ళ నాన్న బిడ్డనెత్తుకొని, మా నాన్నే మళ్ళీ పుట్టాడు అల్లుడు అని, చూడు మా నాన్నలాగా లేదు ముక్కు, ఆ నోరు మొత్తం మా నాన్నలాగే ఉందని హడావిడి చేసి చాలా కేరింగ్గా చూసుకుంటాడు ఆ బిడ్డని. కొద్ది రోజులకి ఒక ఫంక్షన్ కూడా చేస్తాడు. ఫంక్షన్ లో కురల్ అగన్ ఫ్రెండ్ తో కురల్ కొడుకుని అగన్ జోకర్ లాగా వేషం వేసుకుని నవ్విస్తూ ఉంటే చూసావా, వాడు నిజంగానే సొంత ఫాదర్లా ఫీల్ అయిపోయి ఎలా నవ్విస్తున్నాడో. వాడికి జోకర్ గెటప్ చాలా సెట్ అయిందని చెప్పగానే అగన్ ఫ్రెండ్కి కోపం వచ్చి, ఏంటే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, వాడు మీకు జోకరా, వాడిని మీరు ఎలా ఆడుకుంటున్నారో తెలుసా, ఒక్కసారైనా వాడి పరిస్థితి గురించి ఆలోచించారా. ఫస్ట్ ఏమో నేను వేరే వాడిని ప్రేమించానని చెప్పావు, తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పావు, అది కుదరదని ఫేక్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పావు, చివరికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వాడినే ఫాదర్గా ఉండమని అంటున్నారు. ఇప్పుడేమో అన్ని వదిలేసి మీరిద్దరు ఫారిన్ వెళ్ళిపోతారు. వాడి గురించి ఏదైనా ఆలోచించావా? పాపం వాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇదంతా చేస్తున్నాడు. వాడి ప్లేస్లో ఎవరైనా ఉంటే పెళ్లి మండపంలో నీ గురించి అందరికీ చెప్పేసేవాడు అని చెప్పగానే, ఏంటి అగన్ నన్ను ప్రేమించాడా అని కురల్ షాక్ అవుతుంది. ఎవరికైనా ప్రేమ లేకపోతే వేరే వాడికి పుట్టిన బిడ్డని నా బిడ్డ అని ఎందుకు చెప్తాడు, నిజంగానే వాడు నిన్ను ప్రేమించాడని అగన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కురల్ అగన్ దగ్గరికి వెళ్ళి, అగన్ తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటే ఎంత పెద్ద తప్పు చేశాను నేనని విండో సైడ్ నిల్చుకుని చాలా ఏడ్చేస్తుంది. ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అయి ఉంటాడో అగన్, పాపం కదా నా వల్ల ఇంత బాధ అనుభవిస్తున్నాడని, ఇలా జరిగిపోయింది, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదని చాలా అంటే చాలా. కొంతసేపటికి అగన్ కురల్ తీసుకుని కెనడా ఫ్లైట్కి ఎక్కించాలని కారులో తీసుకెళ్తూ ఉంటే, దేవదాస్ సార్ ఇదంతా నువ్వు నాకు ఎందుకు చేస్తున్నావు అని అంటే, నేను నిన్ను లవ్ చేశానన్న విషయం నీకు తెలిసింది, వాడితో చెప్పొద్దన్నా కూడా చెప్పేశాడు, చూడు అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు, కెనడా వెళ్తున్నావు, పారితో కలిసి నీ కొడుకుతో కలిసి అందరూ హ్యాపీగా ఉంటున్నారు అంతే అని అంటాడు. ఎక్కువగా ఓవర్గా థింక్ చేయకు, నా గురించి నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగోలాగా హ్యాపీగా ఉంటానులే అని చెప్తాడు. కార్ ఆపి, చూడు గురు నేను ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, నీకు ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేంత వరకు, నీ హ్యాపీనెస్ని చూసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదని అగన్ ఎమోషనల్ అయ్యేలా చేసి అగన్ దగ్గరికి వెళ్ళి, ఏం చేయమంటావు అగన్, నేను ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమించలేదు, నువ్వు ప్రేమించినప్పుడు నేను ప్రేమించలేదు, మధ్యలో పారి మీద నా ఫీలింగ్స్ వెళ్ళాయి, మన తలరాతి ఇలా అయిపోయింది, నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, మనం ఇద్దరం ఎప్పటికీ కలవలేమని అగన్ని గట్టిగా పట్టుకొని ఫుల్గా ఏడ్చేస్తుంది. అగన్ కూడా తన లోపల ఉన్న బాధ అంతా బయట పెట్టి ఏడ్చేస్తాడు. నువ్వేం చేసినా సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తానని కెనడా వెళ్లకుండా అక్కడే ఉండి కురల్ మ్యాట్రిమోనీలో సంబంధాలు చూస్తుంది. అగన్ కోసం చాలా సంబంధాలు వస్తాయి కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు, మోడర్న్ రిలేషన్షిప్స్ అని రకరకాలుగా. నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే తప్ప కురల్ ఇక్కడ నుంచి కెనడా వెళ్ళదేమో అని ఆఫీస్లో వర్క్ చేసే ఒక అమ్మాయిని తీసుకొచ్చి తను నాకు ప్రపోజ్ చేసిందని కురల్ దగ్గర చెప్తాడు. కురల్ వాళ్ళ నాన్నకి జరిగిందంతా అర్థమయ్యి, ఒకసారి నా మనవడిని నిన్ను చూడాలనుకుంటున్నాను, ఇంటికి రానంటే ఎలాగో కెనడా వెళ్ళిపోతున్నారు, అట్లీస్ట్ చివరిసారైనా వాళ్ళ నాన్నని చూడొచ్చని అగన్ వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ఏం
పర్లేదు అగన్, ఒకసారి కదా వెళ్ళి మా నాన్నని చూసేస్తానని కురల్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఈ పేపర్స్, మీరిద్దరు డివోర్స్ తీసుకుంటున్నారా, మీ మధ్య ఏంటి ప్రాబ్లం, డివోర్స్ ఇవ్వమని నువ్వే చెప్పావా వాడి చెప్పాడా అంటే నేనే చెప్పాను నాన్న అని చెప్తుంది. మరి ఏంటి నీ ప్రాబ్లం, ఏం జరుగుతుంది మీ ఇంట్లో అంటే సడన్ గా అక్కడికి అగన్ వచ్చి మావయ్య తను డివోర్స్కి అప్లై చేయలేదు నేనే చేశాను, నాకే మీ అమ్మాయి బోర్ కొట్టేసింది అని చెప్పగానే కురల్ వాళ్ళ నాన్న కోపం వచ్చి అగన్ మీద ఏంట్రా నా కూతురు బోర్ కొట్టిందా నీకు, అలా ఎలా డివోర్స్ ఇచ్చేస్తావని చాలా కొడతాడు. కొడుతున్న విషయం కురల్ వాళ్ళ అత్తయ్యకి తెలిసి అగన్ వాళ్ళ అమ్మకి ఏంటన్నా ఇది వాడిని పట్టుకుని అలా కొడుతున్నావు, నా రక్తం అలాంటి తప్పు చేయదు అని అంటే నీ రక్తాన్ని అడుగనంటే అవునమ్మా కురల్ నాకు బోర్ కొట్టేసింది అని చెప్తాడు. మీరు ఏమైనా చేసుకోండి అని అగన్ వాళ్ళ అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది అగన్ మాట్లాడే మాటలు విని. కురల్ ఎప్పుడైతే వాళ్ళ నాన్న దగ్గర ఇరుక్కుంటుందో ప్రతిసారి వెళ్ళి అగనే నేనే చేశానని ఇరుక్కుంటున్నాడు. చూడమ్మా అగన్ నీ లైఫ్లో లేకపోయినా పర్లేదు, నువ్వేం కంగారు పడుకో, వాడు నీకు కరెక్ట్ కాదు, నేనే మన క్యాస్ట్లో ఒక మంచి అబ్బాయిని చూసి నీకు ఇంకొక పెళ్లి చేస్తానులే అని చెప్పగానే కురల్కి ఇంకా భయం వేస్తుంది. అండ్ కురల్ వాళ్ళ నాన్న ఇంకో విషయం చెప్తాడు, అగన్ని చంపేశారమ్మా మన వాళ్ళు వెళ్ళారు, ఇంకొద్దిసేపట్లో వాడి కథ క్లోజ్ అయిపోతుంది అనగానే కురల్ ఏడ్స్తూ నాన్న మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు, నేనే మొత్తానికి అన్నిటికీ కారణం, నేనే ఇష్టం లేకుండా అగన్ని పెళ్లి చేసుకున్నాను, పారితో కలిసి వెళ్ళిపోవాలనుకున్నాను, ఈ విషయాన్ని ఎలాగైనా నీతో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు, నువ్వేం చేస్తావో తెలియక భయపడి కొడుకు కూడా అగన్ పుట్టలేదు, పారినే దానికి కారణం, మీరు ఏమైనా చేసుకోండి కావాలంటే నన్ను చంపేయండి, పాపం అగన్ వాడికి ఏం తెలియదు పిచ్చోడు వాడు అని చెప్తే ఈసారి కురల్ వాళ్ళ నాన్న తను చెప్పిందంతా విని ఫస్ట్ అగన్ గని కాదరా ఆ పారి గారిని వేసేయనని పారిని చంపమని మనుషులను పంపిస్తే వాళ్ళ దగ్గర ఎలాగోలాగా ఫైట్ చేసి అగన్ వాళ్ళ దగ్గర నుంచి పారిని కాపాడుతాడు. కురల్ వాళ్ళ నాన్న దగ్గర నాన్న నన్నే చంపేయండి అని చెప్తూ ఉంటే నేను నిన్ను చంపను, మా నాన్న మళ్ళీ పుట్టాడు అనుకున్నాను, నన్నే మోసం చేసావు కదా అని కురల్ కొడుకు దగ్గరికి వెళ్ళి అతని మనవడిని చంపాలనుకుంటాడు. గన్ తీసుకుని అతన్ని తీసుకెళ్లి రోడ్ సైడ్ ఒక ప్లేస్లో కాల్ చేయాలని చూస్తుంటే మనోడితో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అతనికి. దాంతో హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోవడంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. బ్రతికేస్తాడు అతను. అతన్ని కాపాడింది మనోడే. చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడిని చంపాలనుకున్నారు, వాడే ఈరోజు మీ ప్రాణాలని కాపాడాడని అగన్ మీరు కింద పడిపోయిన తర్వాత వాడు ఏడుస్తూ రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీదకి వెళ్ళిన చిన్న పిల్లాని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని గమనించారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు, వాడే లేకపోతే మీరు ఈరోజు చనిపోయేవాళ్ళు అని చెప్పగానే అతను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు. అనవసరంగా ఒక చిన్న ప్రాణాన్ని మనం తీసేయాలనుకున్నాం, మనం ఇంత కఠినంగా ప్రవర్తించామేంటి, మనం చేస్తున్నది చాలా తప్పని గిల్ట్గా ఫీల్ అయ్యి ఎమోషనల్ అవుతూ ఉంటే అగన్ మావయ్య ఎంత కాదన్నప్పటికీ బయోలాజికలీ టెక్నికలీ వీడే నీ మనోడు, ఎవరికి పుడితే ఏంటి మీ కూతురు బిడ్డ, మీరు వాళ్ళని ఆపొద్దండి, వాళ్ళని హ్యాపీగా బ్రతకనివ్వండి, ఇప్పటికే మీరు చాలా పెద్ద తప్పు చేశారు, మీ చెల్లిని చంపి వెళ్ళి సరెండర్ అయిపోయండి, ఇప్పటికైనా మారండి అని కురల్ వాళ్ళ నాన్నని పూర్తిగా మార్చేస్తాడు. తర్వాత అతను మంచిగా మారి కురల్ని పారిని వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డని యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు తండ్రి కూతుర్లు ఒకటవుతారు. ఇక్కడ తెలిసి వచ్చే ఇంకో నిజం ఏంటంటే ఆ చిన్న పిల్లాడు వాళ్ళ తాతయ్యని కాపాడున్నాడు. అగన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ తాతయ్య పిల్లాడిని చంపేయడానికి తీసుకెళ్లడానికి తెలుసుకుని అక్కడికి వెళ్ళేసరికి అతనికి హార్ట్ అటాక్ రావడంతో అగనే హాస్పిటల్ తీసుకొచ్చింటాడు. మనోడు కాపాడితే ఏమైనా మారుతాడేమో అని ఇలా సీన్ క్రియేట్ చేసింటాడు అగన్ కావాలనే. పోలీస్ స్టేషన్ లో వెళ్ళి సరెండర్ అయిపోతాడు కురన్ వాళ్ళ నాన్న తన చెల్లిని చంపినందుకు. ఆ తర్వాత అగన్ కూడా ఇంతకు ముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయించాడు కదా, ఇప్పుడు ఆ అమ్మాయికే నిజంగానే అగన్ మీద ఫీలింగ్స్ ఉందని తెలియడంతో కురల్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రపోజ్ చేయిస్తుంది. అగన్ కూడా కొంచెం ఇష్టం రావడంతో ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. కొంతమంది ఈ మూవీని జీర్ణించుకోలేకపోవచ్చు. ఎనీవే అది వాళ్ళ ఇండివిజువాలిటీకి సంబంధించింది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎప్పుడైతే కురల్కి అగన్ తనని ప్రేమిస్తున్నాడని తెలియగానే చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి అగన్ లైఫ్ని కూడా సెటిల్ చేయాలని కెనడా వెళ్లకుండా బాగుంటే ఇద్దరు లైఫ్ బాగుండాలి లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలని ఇద్దరు లైఫ్ని హ్యాపీగా ఉండేలా చూస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.